దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 26వ తారీఖు. ఈరోజు దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెళకువగా ఉండుడి. ఇది పౌలు గారి యొక్క హెచ్చరికలు కొలస్సీయ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన యందు నిలకడగా, కృతజ్ఞతగా, మెళకువగా ఉండుడి అంటున్నాడు. 3 అంశాలు ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రార్థించుటలో 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని పౌలు గారు అనేక సంఘాలకు, కొలస్సీ సంఘాలకే కాదు, ఇది అన్ని సంఘాలకి వర్తిస్తుంది. ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. నిలకడగా ఉండడము, కృతజ్ఞత కలిగి ఉండడము, ప్రార్థన చేయటానికి ముందుగా మెళకువ కలిగి ఉండాలని బోధిస్తున్నాడు. మెళకువతో ప్రార్థించాలి. ఎప్పుడైనా ప్రార్థనలో నిలకడగా ఉండాలంటాడు. ప్రార్థన చేశాక కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కూడా ప్రార్థనలో తెలపాలి. ఇది పౌలు గారి యొక్క హెచ్చరికలు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఎంత గొప్ప విషయము, ఎంత అదృష్టం ప్రార్థన అనేది. ప్రార్థన నిత్యము ప్రార్థన చేస్తుంటే దేవునితో మాట్లాడుతూ ఉండటమేనట. ఎంత గొప్ప, ఎంత అదృష్టం, ఎంత ఆత్మీయత. దేవుని కీర్తించి స్తుతులు చెల్లించుచు తప్పులను, పాపాలను త్రికరణ శుద్ధిగా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని దేవుని సహాయాన్ని అర్థించడమే పాపపు ఒప్పుకోలు ప్రార్థన. అవి దేవుని అడిగేటప్పుడు పాపాలను ఒప్పుకోవాలి. ఇదే పాపపు ఒప్పుకోలు ప్రార్థన అంటాం మనం దీన్ని. పాపపు ఒప్పుకోలు ప్రార్థన లేకుండా ఉంటే అది దేవునికి చేరదు. నిత్యము మనం పాపము చేయకపోయినా సరే, పాపము చేస్తేనే ఒప్పుకోలు కాదు, నిత్యము సాతానుడు శోధనలో పడిపోకుండా ఉండటానికి నిత్యము మనల్ని మంచి మార్గములో నడిపించు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. ఇది మానవునికి ఎంతో అవసరం. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించటం కూడా ప్రార్థనే. దేవుడు జరిగించిన సహాయ కార్యాలు, వాటి నిమిత్తం స్తుతులు చెల్లించడం, ఇవన్నీ కీర్తనాకారుడి కీర్తనల్లోని అంశాలే. కీర్తనాకారుడు స్తుతి లేకుండా లేదు, కృతజ్ఞత లేకుండా లేదు. ప్రతి అంశము కృతజ్ఞతే. ఆయన గొప్ప రాజు. ఆయనకి అండదండలు శారీరకంగా, మానసికంగా, మానవ లోకంలోనే అండలు కావాలంటే కొన్ని వేల మంది ఉన్నారు ఆయనకి. కానీ ఆయనకి ఈ అండలు అవసరం లేదు. ఆయనకి దేవుని అండే కావాలి. దేవుడే ఆయనకి ఆశ్రయము, దేవుడే ఆయన దుర్గము, దేవుడే ఆయన రక్షకుడు. దేవుని అండదండలు కావాలని కీర్తనల్లో 136వ సంకీర్తన పూర్తిగా కానీ మనం చదివితే అది దేవునికి చెల్లించుతున్న కృతజ్ఞత అంశాలే. 136వ సంకీర్తన నిత్యము అది చదవండి. అది చదివి మనము కూడా అలాగే మనం కృతజ్ఞతాస్తుతులు కూడా మనం వెంటనే చెల్లిస్తాము. అది మనకి జ్ఞానబోధ చేస్తుంది ఆ 136వ సంకీర్తన. యేసుని పట్టుకోవడానికి ముందు ఆయన ప్రభువారు గెత్సెమనే వనములో చేసిన ప్రార్థన సామాన్యమైనదా?
ప్రార్థనలో నిలకడగా ఉండి ఆయన అలాంటి ప్రార్థన చేసినందుకు ఆయన చెమట రక్త బిందువులుగా పడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. అది ప్రార్థన అంటే. అలా మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మొత్తం మనసులో ఏమి కల్మషం లేకుండా మనము మన పాపాలను ఒప్పుకొని రోజు ఒప్పుకోవాల్సిందే. మనం తెలియక ఏదో జరుగుతుంది, ఏదో మాట్లాడతాం, ఒక పౌరుషంగా మాట్లాడిన మాట కూడా పాపమే. దేవుని దృష్టిలో ప్రతి మాట, మనం మాట్లాడే మాటలో దోషం ఉండకపోదు. విస్తారమైన మాటలలో దోషం ఉంటుంది, అది మనకు తెలియదు. కనుక తండ్రి, నా మాటల్లో కానీ, నా క్రియల్లో కానీ, నా చేష్టల్లో కానీ, ప్రభువా నా ఉద్దేశాల్లో కానీ ఏమైనా పాపం ఉంటే క్షమించయ్యా అని అడిగితే తప్పకుండా దేవుడు మనల్ని క్షమిస్తాడు. అది పాపపు ఒప్పుకోలు ప్రార్థన. యేసు ప్రభు తన శిష్యుల నిమిత్తం ప్రార్థనాపూర్వకమైన విజ్ఞాపన చేశాడు. వీటన్నిటికీ తోడు అన్ని సమయాల్లో ప్రార్థించాలని పౌలు గారు అనేక సంఘాలను హెచ్చరించుచు ఇది ఆజ్ఞలాగా పాటించమంటాడు పౌలు గారు. ఆ ప్రకారంగా ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన సలహాలు, పౌలు గారి యొక్క సలహాల మేరకు దేవుని స్తుతించటానికి మనకి వీలుగలిగే మాటలు, మనకి వీలుగలిగే హెచ్చరికలు, వీలుగలిగే అంశాలు ఉన్నాయి కనుక అన్ని సువార్తలలో మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనయందు విశ్వసించి మనము కానీ నిలకడగా ఉండి, మనము మెళుకువతో ఉండి, మందులమై ఉండకూడదు అంటాడు. మెళుకువ కలిగి ఉండాలి. ప్రార్థనలో మెళుకువ, ప్రార్థన చేసేటప్పుడు మెళుకువగా ఉండాలి. ఇంకా మనకి ఏది వినిపించదు. అలాగే మనకు జరుగుతున్నటువంటి ప్రతి సత్కార్యము, ప్రతి క్షేమాన్ని మనము కృతజ్ఞత కలిగి ఉండి, కృతజ్ఞత గలవారమై మనము దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించుచూ ఉందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, యేసయ్యా నీ స్తోత్రాలు నాయన. కృపగల తండ్రి, నీ దివ్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి నాయన అనేక వాక్యాలను తండ్రి మేము నిత్యము దేవా ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. మాలో నాయన నిలకడగా ఉండి ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. మేము మాటల్లో కానీ, చేష్టల్లో కానీ, క్రియల్లో కానీ దేవా దోషాలు ఉన్నాయేమో తండ్రి. మా మాటల్లో అయితే మాకు తెలియట్లేదు కానీ దేవా నిత్యము నిన్ను స్తుతించుకునే వాళ్ళం కాబట్టి నాయన మా పాపాలుంటే క్షమించి, మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయి తండ్రి. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మా యొక్క ప్రార్థనలోని ప్రతి అంశాలను తండ్రి అయ్యా, ప్రతి మనవులను నువ్వు దయచేసి దేవా మాకు సహాయము చేసి మమ్మల్ని ఆనందములో ఉంచమని నిన్ను వేడుకుంటూ ప్రభువా, ఈ మనవులను తండ్రి దయతో నాయన స్వీకరించి మాకు సహాయము చెయ్యమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.